హలో అండి, ఏంటిది? అచ్చం నార్మల్ అట్టు అదే మినపప్పు లాగే ఉంది కదా. బట్ ఇది మినపప్పు కాదండి, ఇది వచ్చేసి మైదా అట్టు. అదేంటి మైదా అట్టు ఇంత మంచిగా వస్తుందా అలానే అనుకుంటారు. మరి ఇంతే మంచిగా వస్తుందండి. నేను ఎలా చేయాలో చెప్తా, మరి చేసేయండి. 2 వీడియోలు చేశానండి మైదా అట్టుపై, ఇది 3వ వీడియో. మరి మన ఛానల్కి ఒక 3 సబ్స్క్రైబర్స్ అయినా రావాలి కదండి, మరి వచ్చేయండి. అండ్ ఈ మైదా అట్టుకు కావాల్సింది ముందుగా వచ్చేసి మైదా పిండి అనేది 1 కప్పు తీసుకోండి. 1 కప్పు తీసుకున్న తర్వాత అందులో ఇంకా టేస్ట్కి సరిపడంత ఉప్పు అండ్ 5 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, అంటే ఇది ఉప్మా నూక అయితే వేసుకోండి. 5 టేబుల్ స్పూన్, అంతకంటే ఎక్కువ వేయొద్దు, తక్కువ వేయొద్దు. అండ్ మీరు ఎక్కువ పిండి తీసుకుంటే ఎక్కువ వేసుకోండి. అండ్ తర్వాత అందులో కొంచెం జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర అండ్ ఉల్లిపాయలు, ఇంకా మజ్జిగ అనేది ఖచ్చితంగా కావాలండి. మజ్జిగ వేసుకోండి, అందుకే ఇలా వస్తాయి మజ్జిగ వేసుకుంటే. ఒకవేళ మజ్జిగ చేసుకోలేకపోతే పెరుగు వేసుకోవచ్చు. అండ్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత పొయ్యి మీద పెనం పెట్టి దాన్ని ఒక 2 మినిట్స్ వరకు కాలనిచ్చి అప్పుడు ఆయిల్ వేసి మళ్ళీ దాన్ని 2 మినిట్స్ వరకు కాలనిచ్చి అప్పుడు పిండిని వేసి ఇదిగోండి ఒక 5 మినిట్స్ వంటని, ఇంకా ఒకవైపు ఏమో 5 మినిట్స్, ఇంకో వైపు కూడా 5 మినిట్స్ ఇంకా చేసుకోవాలి. అదిగోండి ఈ వైపు అయితే 5 మినిట్స్, ఈ వైపు అయితే 5 మినిట్స్ అయితే చేసుకున్నాను. ఇదిగోండి మా మైదా ఇంకా అట్టు అయితే రెడీ అయిపోయింది. చేస్తే జస్ట్ అండ్ ఇంకా బయట కొన్న దోశల్లాగే, అది కూడా మినపప్పు దోశల్లాగే ఉంటాయి. మా అమ్మమ్మ ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఫ్రెండ్ నారాయణమ్మ మామ అని మామ ఇద్దరు కూడా ఇంకా చెరుకో 2 దోశలు వేసి ఇచ్చారండి. తీసుకొని ఏ పిండమ్మ ఇది అన్నారు. అప్పుడు నేను అన్నాను, అమ్మ ఇది మైదా పిండి మామ అలాగని చెప్పా. అంటే మా అమ్మమ్మని నేను అమ్మ అని పిలుస్తా, మా అమ్మనైతే అమ్మమ్మని పిలుస్తా, ఇంకో మామని. అంటే అవునా, నిజమేనా, మైదా పిండితోటి ఇంత అందంగా వచ్చినాయి ఏంటి అట్లు, భలే చేసావమ్మా, ఈ రెసిపీ ఏంటో నాకు కూడా చెప్పవా ప్లీజ్ 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 అని అడుగుతుంది మా అమ్మమ్మ, నారాయణమ్మ. అండ్ ఇది వచ్చేసి నేనైతే కొత్తిమీర యాడ్ చేయడం వల్ల ఇలా వచ్చిందండి. నిజంగా అంటే నిజంగా అండి, బొంబాయి రవ్వ క్రిస్పీగా అలా చేస్తుంది. అండ్ మా మైదా అట్లు అయితే ఇది కూడా ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి, తిందాం చూడండి. ఇంకా చూడండి మైదా అట్టు ఎంత క్రిస్పీగా ఉందంటే ఇంకా అచ్చం మినప్పు ఇంకా అట్టులాగే. సౌండ్ కూడా వస్తుందండి, మంచి టేస్ట్ ఉంది. ఖచ్చితంగా ట్రై చేసేయండి ఇంట్లో. అయితే బాయ్ బాయ్ బాయ్.